సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదే విధంగా మరి ఇక్కడ విచ్చేసిన మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మొన్ననే మీ అందరు తెలుసు మరి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద మరి కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు గారు అదే విధంగా మాజీ శాసనసభ్యులు తార్విందర్ సింగ్ మార్వా గారు మరి ఏదైతే మాట్లాడినారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, రాహుల్ గాంధీ గారంటే ఒక ప్రజల గొంతుక, రాహుల్ గాంధీ గారంటే ఒక జననాయకుడు, రాహుల్ గాంధీ గారంటే ప్రజల గొంతుక, పార్లమెంట్ లో వినిపించే ఒక నాయకుడు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని 20 ఏళ్ళు మరి మన భారతదేశ ప్రజలు ఎన్నుకొని పార్లమెంట్ కి పంపించడం జరిగింది. వీళ్ళు ఏమంటారు, రాహుల్ గాంధీ అంట భారతీయుడు కాదంట, రాహుల్ గాంధీ అంట టెర్రరిస్ట్ అంట. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మరి వీళ్ళని తక్షణమే మరి బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి కేంద్ర మంత్రిగా మరి వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి మరి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా మరి వాళ్ళ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే ముందు అంటే వీళ్ళకి మాట్లాడే ఒక నైతిక హక్కు ఉన్నదా అని అడుగుతా ఉన్నా. గాంధీ కుటుంబం అంటే ఎప్పుడు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర వాళ్ళది, దేశం కోసం మరి కష్టపడిన చరిత్ర వాళ్ళది. అట్లాంటి వాళ్ళ మీద ఇవాళ ఇష్టారాజ్యంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మేము అనుకుంటే మాలాంటి లక్షలాది మంది సైనికులు, కాంగ్రెస్ పార్టీ సైనికులు మీ ఇంట్లోకి గుసాయించవచ్చు, కానీ దానికి మా రాహుల్ గాంధీ గారు, మా కాంగ్రెస్ పార్టీ మాకు గుర్తొస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా నఫరత్ 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 छोड़ो భారత్ జోడో అని చెప్పి ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. కాబట్టి వారి యొక్క మాటకు గౌరవిస్తూ, పార్టీకి గౌరవిస్తూ ఇవాళ మేమందరం కూడా మరి గమ్మునుంటా ఉన్నాం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మళ్ళా మాట్లాడితే మరి దానికి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా మరి ఇవాళ మరి ఒక మాట ఇంగ్లీష్ హిందీలో కూడా చెప్తా, ఎందుకంటే ఇది నేషనల్ ఇష్యూ కాబట్టి. మరి this is an insult to India and Constitution. We demand Bittu to retract his statement and issue an apology immediately. Otherwise, we demand BJP party to suspend and remove him from the union cabinet అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళీ అదే విధంగా రాహుల్ గాంధీ కంట మన పేద ప్రజల నొప్పి తెలియదంట, కష్టాలు తెలియదంట. అంటే నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారు 6000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర పేరుతోటి మరి ప్రతి గల్లీ కూడా తిరగడం జరిగింది. గల్లీలో ఉన్న ప్రతి యువకుడు కష్టం, ప్రతి ముసలావిడ కష్టం, ముసలవ్వ కష్టం కూడా మరి రాహుల్ గాంధీ గారికి తెలుసు. అట్లాంటి నాయకుడిని పట్టుకొని ఇవాళ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, మేము బీజేపీ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇట్లాంటి కొందరిని మరి తక్షణమే పీకి అవతల పారేయాలని చెప్పి కూడా మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా వీళ్ళంటారు రాహుల్ గాంధీ గారు ఉनको దర్ద్ సమझो, యువాओं దర్ద్ సమझो. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, బిట్టు గారు కానివ్వండి, బీజేపీ పార్టీకి కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, पहले आप भारत देश में युवाओं का दर्द समझो, मणिपुर का दर्द समझो, और नशे से जो है पंजाब में जो प्रॉब्लम है उसको समझो, उसके बाद हमारे से बात करिए बोल के आपको बोल रहा हूं. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఇట్లాంటి ఒక స్టేట్మెంట్స్ ని మీరు ఇమీడియట్ గా విత్డ్రా చేయాలా. మేమందరం కూడా మరి తీవ్రంగా ఖండిస్తా ఉన్నామని చెప్పి మరి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి బీజేపీ పార్టీ తెలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే మరి ఇక్కడ కూడా మరి హరీష్ రావు వీళ్ళందరూ ఏదో పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు ఇయ్య చాతగానోళ్ళు ఇవాళ వచ్చి పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏడగవా మీ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి ఎవరికన్నా? మొత్తం 10 ఏళ్ళు కూడా దాచుకోవడం తప్ప మీరు చేసింది ఏం లేదు అని చెప్పి కూడా మరి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ పిచ్చి మాటలు మాట్లాడడం ఆపేయడం. మేము అధికారంలోకి వచ్చి కనీసం 8 నెలలు కూడా అయితే లేదు. 8 నెలలు కాకముందే మీరు ఎందుకంతా ఉలికి పడుతుర్రు? ఎందుకంత భయం అవుతుంది మీకు? మీరు చేసే కుంభకోణాలన్నీ రాబోయే రోజుల్లో బయట పెడతాం, మిమ్మల్ని ప్రజలే మరి తరిమి కొడతారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఆ రోజు ఎంపీ ఎలక్షన్స్ ముందే చెప్పడం జరిగింది, ఇలా ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అయిపోయిందని చెప్పి.
0 సీట్ల అంటే వీళ్ళకి వచ్చేది ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కనీసం మహిళలంటే గౌరవం లేదు, కనీసం ప్రజలంటే గౌరవం లేదు. ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడితే మరి ఊరుకునే పరిస్థితిలో లేరు. మా కార్యకర్తలు కూడా, మా నాయకులు కూడా మరి బయటికి వస్తే మీరు తట్టుకోలేరు అని చెప్పి కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నాం. కూడా ఇవాళ తరలి రావడం జరిగింది. అంటే మొత్తం సిక్ కమ్యూనిటీ కూడా మా రాహుల్ గాంధీ గారి తరఫున ఉన్నారు. అంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు మళ్ళా వేస్తే మొత్తం మా సిక్కులు కూడా తరలొస్తారు, మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. బిడ్డ మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, నేను మళ్ళా చెప్తా ఉన్నా, మా నాయకుడు చెప్తాడు, ఇట్లాంటి చేతలు మనం చేయొద్దు, దరోమత్ అని చెప్పి చెప్తా ఉంటాడు. కాబట్టి మా నాయకుడు భయపడే నాయకుడు కాదు, భయపెట్టే నాయకుడు కాదు. ఇట్లాంటికి భయపడం, ప్రజల కోసం కొట్లాడతాం, ప్రజల కోసం కష్టపడతాం, ప్రజల కోసం పనిచేస్తూ ఈ భారతదేశంని ఎట్లా అభివృద్ధి చేయాలో అది మా నాయకుడు ముఖ్య ఉద్దేశం. కాబట్టి మేము దాని మీదనే చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. అదేవిధంగా మరి ఆగస్టు 15 తారీఖు లోపల మా గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసి చూపెడతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారంగానే మేము రుణమాఫీ చేయడం జరిగింది. మరి 10 ఏళ్ళు వీళ్ళు చేయండి, మేము 8 నెలల్లోనే చేసి చూపించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసి ఇప్పటికైనా ప్రజలకు సేవ చేసే ఒక ఉద్దేశంతో మీరు పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.